అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ గ్రీన్లాండ్. అమెరికాకు ఒక ఐస్ ఫ్యాక్టరీ లాంటి దీవి కావాలి. అది కేవలం చలి కాసుకోవడం కోసం కాదు. ఇది పవర్, మిలిటరీ, మినరల్స్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కలగలిసిన ఒక పెద్ద గేమ్. ముందుగా గ్రీన్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద దీవి. ఇది డెన్మార్క్కు చెందిన ఇండిపెండెంట్ టెరిటరీ. ఇక్కడ జనాభా చాలా తక్కువ, 56 నుంచి 57 వేల మంది మాత్రమే. అంటే మన ఊరిలో ఉన్నంత మంది కూడా ఉండకపోవచ్చు. కానీ భూమి మాత్రం చాలా పెద్దది. పైగా 80% మంచుతో కప్పబడి ఉంటుంది. ఇప్పుడు ఆ మంచు కరుగుతుంటే ప్రపంచం మొత్తం అయ్యో అనాలి. కానీ కొన్ని దేశాలు అరే వావ్ అంటున్నాయి. గ్రీన్లాండ్ ఆర్కిటిక్కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు ఆర్కిటిక్ అంటే ప్రపంచానికి కొత్త విఐపి ఏరియాలా మారిపోయింది. మంచు కరిగితే ఏమవుతుంది? కొత్త సీ రూట్స్ ఓపెన్ అవుతాయి. అంటే యూరోప్ నుంచి ఆసియాకి షార్ట్ కట్ అన్నమాట. ఇక్కడే అమెరికా మైండ్ గేమ్ మొదలైంది. గ్రీన్లాండ్ నా దగ్గర ఉంటే షిప్లు కూడా నా దగ్గర నుంచే వెళ్తాయి. అంటే ట్రేడ్ నా చేతిలో, పవర్ కూడా నా చేతిలో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్కిటిక్ ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళ చేతిలో ఫ్యూచర్ ఉంటుంది. ఇక రెండో కారణం, అమెరికాకి గ్రీన్లాండ్లో ఇప్పటికీ ఒక బేస్ ఉంది. రష్యా నుంచి ఏమైనా మిసైల్స్ వస్తే ముందే డిటెక్ట్ చేయడం. అంటే గ్రీన్లాండ్ అమెరికాకు ఒక పెద్ద సీసీ కెమెరా లాంటిది. ఎక్కడ ఏం జరుగుతుందో అని 24/7 చూసేలా. ఇప్పుడు రష్యా ఆర్కిటిక్లోకి మూవ్ అవుతుంది. చైనా కూడా మేము వస్తామంటుంది. అమెరికా మాత్రం అయ్యా ఇది నా ఫేవరెట్ ప్లేస్, నేను వదలను అంటుంది. ఇక అసలు రీజన్ రిసోర్సెస్. గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్, యురేనియం, ఐరన్, జింక్, సో ఇలా చాలా ఉన్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఇవి లేకుండా మొబైల్, ఎలక్ట్రికల్ చిప్స్, మిసైల్ టెక్నాలజీ ఏది కుదరదు. ఇప్పుడు అమెరికా భయం ఏంటంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్కువగా చైనా చేతిలో ఉన్నాయి. అందుకే అమెరికా ఆల్టర్నేటివ్ కోసం ఎదురు చూస్తుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఐస్ కాదు, ఇది ఒక మినరల్ బిర్యానీ లాంటిది. అందుకే అమెరికా గ్రీన్లాండ్ కావాలంటుంది. అయితే అమెరికా గ్రీన్లాండ్ కొనిస్తామంటుంది. కానీ డెన్మార్క్ క్లియర్గా చెప్పింది గ్రీన్లాండ్ అమ్మే వస్తువు కాదు. అండ్ గ్రీన్లాండ్ ప్రజలు కూడా మా భూమి మాది, మా నిర్ణయం మాది అని నిరసన చేస్తున్నారు. కానీ అమెరికా మాత్రం డైరెక్ట్గా కొనడం కుదరకపోతే ఇన్ఫ్లుయెన్స్, డీల్, ఇన్వెస్ట్మెంట్ ఉపయోగించి వాళ్ళకి దగ్గర అవుతుంది. సో ఫైనల్గా అమెరికా గ్రీన్లాండ్ కావాలనుకోవడానికి 3 కారణాలు: ఆర్కిటిక్ కంట్రోల్, మిలిటరీ అడ్వాంటేజెస్, రేర్ ఎర్త్ మినరల్స్. మీకు ఏమనిపిస్తుంది? అమెరికా నిజంగా గ్రీన్లాండ్ తీసుకోగలదా, లేక ఇది ఒక పవర్ షో మాత్రమేనా? సో మీ కామెంట్ తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.